రేపటి నుంచి నిర్వహించే తలపెట్టిన సేవ్ డెమోక్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కసరత్తు ప్రారంభించారు. అన్ని జిల్లాల ముఖ్య నేతలు కీలక నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్న తీరుకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ నెల 23న వైఎస్ఆర్సీపీ సేవ్ డెమోక్రసీ ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు, బహిరంగ సభలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం, చంద్రబాబు సర్కారు తీరుపై నిరసన, పరిపాలనను గాలి కుదిలేసి విపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపుల రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న సీనియర్ పెద్దలందరూ కలిసి, జిల్లా అధ్యక్షులు పెద్దలందరూ కలిసి ఒక కార్యాచరణ రూపొందించాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి సేవ్ డెమోక్రసీ అనే కార్యక్రమం పైన వేసవికాలంలో ఈ కరువు ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన విధంగా మరి వైఫల్యం చెందిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి వారికి ఆ స్థైర్యాన్ని కల్పించడానికి మరి ఉద్యమం పడుతున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ను ఇప్పటికే కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రధానిని కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య దేశం ఇది. ఇవాళ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం చర్యల్ని మరి రాష్ట్రపతి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటానికి రేపు బహుశా 25వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలమి, ఎమ్మెల్సీలమి, అలాగే ఎంపీలు అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గతంలో ఎలా అయితే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అక్రమంగా, అన్యాయంగా మరి గద్దెనెక్కాడో, ఇవాళ అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ అరాచక పనులన్నింటినీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి నిశ్చయించడం జరిగిందండి. ఢిల్లీ పర్యటనలో జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కూడా వెళ్లనున్నారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.